దేశాల నుంచి విమానాలు కట్టుకొని మరీ వచ్చిపోతుర్రు. ఇంగ్లీష్ దేశం పబ్లిక్ భక్తితోని పుణ్యస్నానాలు చేస్తున్నారు, బొట్లు పెట్టుకొని పోతున్నారు. అసొంటిది ఇక్కడనే ఉండి మనం పోయి రాకపోతే ఎట్లా అని అనుకుంటుర్రో ఏమో కానీ కుంభమేళా జాతరకు శీతం పోతుర్రు జనాలు. ట్రాఫిక్ జామ్లు అవుతున్నా ఎంత తిప్పలైనా పోవాల్సిందే అన్నట్టు బండ్లెక్కుతున్నారు. మరి ఎంత దాకా వచ్చిందో చూసొద్దాం పార్రో సార్. ఇప్పటికే 53 కోట్లకు ఎక్కువనే మంది పుణ్య స్నానాలు చేసిండ్రు. ఇక పోను పోను లెక్క ఎక్కువైతేనే ఉన్నది కానీ తక్కువ అయితే లేదు. ఓయమ్మనే రైళ్ళు అయితే కిక్కిరిసిపోతున్నాయి. ఢిల్లీ రైలు స్టేషన్ల తొక్కులాట ఈ పానాలు పోయేటాలకు ఇప్పుడు దేశమంతా అన్ని రైలు స్టేషన్లలో బందోబస్తు పెట్టిండ్రాట. రైలు బండి వచ్చి అడ్డ మీద నిలబడేదాకా పబ్లిక్ ను ప్లాట్ఫారం మీదికి దోలిత్తలేరాట. ఒకవేళ రైలు లేట్ వచ్చేది ఉంటే గంటన్నర ముందే చెప్తాం, ఎవరు పరిశాన్ కావద్దని ముందే హుషారు చేస్తుండ్రు. అన్నేమో గాని కుంభమేళా జాతర చేయబట్టి అయోధ్య బాలరాముని గుడికి శీతం భక్తులు పోతున్నారట. జనాలను పట్టవయసమైతలేదట. అయోధ్య రైలు స్టేషన్ కు దినం 1,00,000 మంది పబ్లిక్ వస్తున్నారట. ఇక కుంభమేళాకు ఆయితారం ఒక్కరోజే సాయంత్రం 6 దాకా ఎంతమంది వచ్చిండ్రని లెక్క తీస్తే 1,36,00,000 మంది పుణ్య స్నానాలు చేసినట్టు తేలిందట. ఇగిదిట్లుంటే ఏపీ ఐటీ మంత్రి లోకేష్ సార్ కూడా ఇంటి ఆమెను పిలగాన్ని తోలుకొని ప్రయాగరాజు పోయిండు. గంగల మునిగి పుణ్య స్నానాలు చేసిండ్రు. ఒడ్డుకి ఎక్కినాక పట్టుబట్టలు కట్టుకొని గంగమ్మకు పూజలు చేసిండ్రు, హారతి ఇచ్చిండ్రు. ముగ్గురు కలిసి దిగిన ఓ ఫోటోను ఇంటర్నెట్ గూట్లే పెట్టిండు సారు. అటెనక ప్రయాగరాజుకేంచి కాశీకి పోయిండ్రాట. ఇంకో దిక్కు కుంభమేళా జాతర చేయబట్టి కాశీ విశ్వనాథుని సన్నిధికి కూడా పబ్లిక్ లక్షల మంది పోతున్నారు. వారణాసి గల్లీలన్నీ కిటకిటలాడుతున్నాయి. శివరాత్రికి టైం దగ్గర పడుతున్నది కాబట్టి పబ్లిక్ ఇంకింత ఎక్కువనే పోతున్నారు. మంచిదే గానీ బస్సులు రైళ్లలో పోయేటోళ్ళు మూటముల్య పైలం, అన్నిటికీ మించి మనోళ్ళు అయితే ఊరు కాని ఊరు పోతుండ్రు కాబట్టి మాట పైలం.